రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైనటువంటి నామంలో పిప్రా ఈ గ్రామస్తులైనటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకించి వందనాలు తెలియజేస్తున్నాం. ఇవి దేవుని మాటలో దేవుని గూర్చినటువంటి అవగాహన కలిగించే మాటలండి. దేవుడంటే ఎవరో ఏంటో అనే ఒక అపోహ మనుషుల్లో ఉంటుంది. దేవుడంటే ప్రేమమయుడండి. దేవునికి ఉన్నటువంటి లక్షణాలు ఎన్నో గొప్పవి. అందులో ఒక లక్షణం ఏంటంటే దేవుడు మొర వినేవాడండి. చాలాసార్లు మన చుట్టూ ఉన్నవారు మన మొర వినకపోవచ్చు, మన గోడు పట్టించుకోకపోవచ్చు, మన పరిస్థితులు వారికి పట్టకుండా పోవచ్చు. కానీ ఈ దేవుడండి మొరపెట్టిన వారి మొర ఆలకించేటువంటి దేవుడండి. ఎలా ఆలకిస్తాడనంటే బైబిల్ గ్రంథంలో ఎంతోమంది ఆపదల్లో ఉన్నప్పుడు వారికి ఉన్నటువంటి కష్టాలను బట్టి, వారికి ఉన్న ఇబ్బందులను బట్టి దేవుని దగ్గరికి వచ్చి అయ్యా నీవే దిక్కు అని ఎవరైతే ఆయన్ని ఆశ్రయిస్తారో వారి గోడును ఆలకించేటువంటి దేవుడు, వారి మొరను ఆలకించి వారికి జయాన్ని కలగజేసినటువంటి దేవుడు అండి. యెహోషాపాతు రాజు అనే ఒక గొప్ప మహారాజు ఉండేవాడండి. ఆ రాజు కాలంలో చూడండి, చాలా సమాధానంగా ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంతో బ్రతుకుతూ ఉన్నారు, నెమ్మదితో బ్రతుకుతూ ఉన్నారు. అలాంటి సమయంలో ఏమండి అతని ఆ రాజ్యాన్ని చూసినటువంటి అనేక మంది రాజులండి అతని మీద అసూయపడి ముగ్గురు రాజులుగా ఏకమయ్యండి వారిని ఏదో ఒకలాగా ఓడించి వారికున్నటువంటి సమాధానాన్ని, వారికున్న సంతోషాన్ని, వారికున్న దేశంలో విలువైనటువంటి వస్తువుల్ని దోచుకుని వెళ్ళాలనేటువంటి ఆలోచన, ఒకలాంటి చెడ్డ ఆ భావము ఆ రాజులకు కలిగండి. మొత్తానికి ఆ రాజు మీద దండెత్తడానికి చాలామంది దగ్గరగా ఏమండి ఎన్నో లక్షల మందిగా వాళ్ళు బయలుదేరి వస్తూ ఉన్నారండి. అలాంటి సమయంలో ఈ యొక్క యెహోషాపాతు రాజు దగ్గర ఉన్నటువంటి సైన్యం చాలా చిన్నది. అలాంటి సమయంలో అతడు తనకున్నటువంటి పరిస్థితిని బట్టి, తనకున్నటువంటి ఆ ఇబ్బందిని బట్టి దేవుని వేడుకోవడం ప్రారంభించాడండి. దేవునికి మొరపెట్టడం ప్రారంభించాడు. ప్రభు దగ్గరికి వెళ్ళాడు. అయ్యా నీవే నాకు దిక్కు, ఈ మనుషుల్ని జయించడానికి నాకు శక్తి చాలదు, నీవే నాకు సహాయం చేయని దేవునికి మొరపెట్టినప్పుడు అండి దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో అతనికి సమాధానాన్ని కలగజేశాడండి. ఎలాగనంటే నువ్వు యుద్ధం చేయని అవసరం లేదు, నేనే నీ పక్షాన యుద్ధం చేస్తాను అన్నట్టుగా దేవుడు అతనికి ధైర్యాన్ని కలిగించే మాట ఏమండి అతనికి చెప్పినప్పుడు అండి అతను ఎంతో ధైర్యం తెచ్చుకున్నాడు. ఆ తెచ్చుకున్నటువంటి ధైర్యాన్ని బట్టి అద్భుతమైనటువంటి రీతిలో దేవుడండి దేవుని కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఆ యెహోషాపాతు జీవితంలో ఎంత అద్భుతం జరిగిందనంటే, యెహోషాపాతుతో దేవుడు చెప్తా ఉన్నాడు, మీరు యుద్ధం చేయడానికి ఏ ఆయుధం పట్టుకునే అవసరం లేదు, ఏ విధమైనటువంటి ఆయుధాన్ని మీరు ధరించుకునే అవసరం లేదు, మీరు ఊరకనే అలా నిలబడండి చాలు, నేను మీకు విజయాన్ని కలగజేస్తానని దేవుడు చెప్పగానే ఆ మాట నమ్మాడండి. అవునండి, ఈ రోజుల్లో చాలామంది ఏమండి దేవునికి మొరపెడుతున్నారు, దేవునికి ఆక్రందన చేస్తున్నారు. కానీ చాలాసార్లు అక్కడున్నటువంటి పరిస్థితిని బట్టి ఏమండి అక్కడ ఉన్నటువంటి ఇబ్బందిని బట్టి ఆ దేవునికి మొరపెట్టిన వెనుదిరిగిపోతూ ఉన్నారు. కానీ ఇతని విశ్వాసంతో, దేవుని యందు నమ్మకంతో దేవుని కొరకు ఎదురు చూసండి ఏమండి ఎంతో విశ్వాసంతో దేవునికి మొరపెట్టినప్పుడు అద్భుతమైన రీతిలో దేవుడు అతనికి సహాయం చేశాడండి. ఎలా దేవునికి సహాయం చేశాడనంటే, దేవుడు అతనికి ఎలా సహాయం చేశాడనంటే, దేవుడు అంటున్నాడు, నువ్వు యుద్ధానికి ఏదో యుద్ధం ఆయుధాలు ధరించుకుని వెళ్ళడం అవసరం లేదు, కానీ సంగీతం వాయించే వాళ్ళని, గాయకుల్ని, దేవుని ఆరాధించేటువంటి యాజకుల్ని ముందు పెట్టి నువ్వు నడువు అని అన్నాడండి. అలా నడుస్తున్నటువంటి సమయంలో చూడండి, అందరూ అనుకుంటున్నారు వీళ్ళ చేతుల్లో ఆయుధాలు లేవే, వీళ్ళ చేతుల్లో ఏ విధమైనటువంటి మారణాయుధాలు కనిపించట్లేదే అని అనుకుంటున్నారు. కానీ అలాంటి సమయంలో దేవుడు అంటండి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని, ఆ ముగ్గురు దేశాలు లేకపోతే నలుగురు దేశాలు కలిసి వచ్చినటువంటి ఆ ప్రజలండి ఒకరికొకరికి విభేదాలు వచ్చండి అక్కడికక్కడే వాళ్ళందరూ కూడానండి వాళ్ళే హాని చేసుకుని చనిపోయారటండి. వీళ్ళు చూస్తే అసలు మాకు శత్రువులు వచ్చారు కదా, వాళ్ళ మీద యుద్ధం చేద్దామని వీళ్ళు వెళ్తే అక్కడికి వెళ్ళి చూస్తే వాళ్ళందరూ చచ్చిపోయి పడి ఉన్నారట. వీళ్ళేమి ఒక్క శత్రువుని కూడా ఏ విధంగానూ కూడా వాళ్ళ కత్తులతో కానీ వాళ్ళకున్నటువంటి ఆయుధాలతో కానీ చంపలేదండి, వాళ్ళే చచ్చిపోయారండి.
అయితే ఇంకా గొప్ప విషయం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎన్నో గొప్ప గొప్ప ఆభరణాలు, ఆయా దేశాలని అన్నింటినీ దోచుకుని తెచ్చుకున్నటువంటి ఆ బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు, మంచి మంచి వస్త్రాలు ఇవన్నీ కూడా అలా పడి ఉంటానంటండి 3 రోజులు ఏరుకున్నారంట. ఏంటండి, వాళ్ళు పడేసినటువంటి ఆ యొక్క ఆ బంగారము, ఆ వెండి అవన్నీ కూడా 3 రోజులు ఏరుకున్నా వాళ్ళకి ఇంకా ఇంకా దొరుకుతున్నాయంట. ఇక తనువు చాలించండి, మొత్తానికి అక్కడి నుంచి వాటిని తీసుకుని వచ్చారండి. అవునండి, దేవునికి మొరపెడితే నువ్వు ఎలాంటి కష్టంలో ఉన్నా, నువ్వు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా కానీ దేవుడు అద్భుతమైన రీతిలో సహాయం చేస్తాడు. అంతేకాకుండా ఏమండి, ఈ లోకంలో ఉన్నటువంటి మనము ఏదో ఒక సమయంలో ఏదో ఒక పరిస్థితిని బట్టి మనం మొరపెడతాం. ఎందుకు మొరపెడతామనంటే చూడండి, మన శక్తి చాలదు కదా. అలాగే మన ముందు ఒక టాస్క్ ఉంది, లేకపోతే మన ముందు ఒక భయంకరమైనటువంటి పరిస్థితి ఉంది. ఏంటి అని అంటే అది నరకం అండి. ఆ నరకం నుంచి తప్పించుకోవడానికి, చావు నుంచి తప్పించుకోవడానికి మానవుడు అనేక వందల సంవత్సరాల నుంచి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు, కానీ దాని దగ్గర విఫలమైపోతున్నాడు. అందుకనే 2024 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు అనేటువంటి రక్షకుడు మానవుల కొరకు తన ప్రాణాన్ని పెట్టి తన రక్తాన్ని చిందించి మనుషులందరికీ రక్షణను సిద్ధం చేసినటువంటి మహాదేవుడు ఆహ్వానాన్ని పలుకుతా ఉన్నాడు. ఏమనంటే, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైనటువంటి జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానని ప్రభు సెలవిస్తా ఉన్నాడు. ఆయన ఆహ్వానాన్ని మన్నించి ఎవరైతే ఆయనని సొంత రక్షకునిగా, నా దేవునిగా అంగీకరించాలని ఆశ కలిగి ఉన్నారో వారందరికీ సహాయం చేయడానికి, మొరవిని వారిని తప్పించడానికి ఈ దేవుడు సమర్థుడైనాడు. అట్టి కృప దేవుడు ఇక్కడ ఉన్న వారందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన దేవా, నీకు వందనాలు ప్రభా. అవును తండ్రి, నీవెంతో ప్రేమమయుడివై ఉన్నావు ప్రభా. అవును నాయన తండ్రి, ఎంతో మందిని ప్రభా నాయన ఎన్నో అపాయముల నుండి, కీడుల నుండి తప్పించి ఉన్నావు నాయన తండ్రి ప్రభా. మేము చూడలేనప్పటికీ నాయన తండ్రి ఎంతో మంది రాజులు నాయన దేవానాయన, నువ్వు దేవానాయన వారికి ఇచ్చిన జయమును నాయన తండ్రి వారు పొందుకున్న ప్రభా నాయన తండ్రి విజయమును ప్రభా నాయన ఎంతగానో దేవానాయన నిన్ను స్తుతించి ఉన్నారు. అవును ప్రభా, ఈ దినాల్లో ప్రభా నాయన మేమును నాయన ఎన్నో విషయాల్లో ప్రభా నిన్ను అడిగినప్పుడు నాయన మాకు లేదు అనకుండా ప్రతి విషయంలో మాకు తోడుగా ఉండి మాకు సహాయం చేస్తూ ఉన్నావు ప్రభా. అవును నాయన, ఈ మాటలు విన్నవారు ప్రభా నీవెంత ప్రేమమయుడువో వారు కూడా తెలుసుకోవటానికి నాయన తండ్రి వారు నీకు మొర్ర పెట్టినప్పుడు నాయన వారి ప్రార్థన అంగీకరించి ఆలకించి ప్రభా వారికి నాయనా తండ్రి సహాయం చేయమని నేను వేడుకుంటున్నాం ప్రభా. అవును నాయనా తండ్రి, ఎవరైతే ప్రయాస పడుతున్నారో, ఎవరైతే భారముతో ఉన్నారో దేవ వారి భారం నుండి విడిపించి నాయన వారి ప్రయాసను ప్రభా తొలగించి ప్రభా ఆరోగ్యమును దయచేసి దేవానైనా నీవే నిజమైన దేవుడు అని ప్రభానైనా నీవే ప్రేమామయుడు అని మా కోసం నాయన నీ ప్రేమను బట్టి ప్రభానైనా దేవా సిలువ మరణము పొంది ఉన్నావని ప్రభా ఈ బిడ్డలందరూ తెలుసుకోవటానికి నాయన ప్రతి ఒక్కరితోనూ ప్రభానైనా నీవు మాట్లాడి వారు అడుగుతున్న ప్రభానైనా నీ ప్రేమను నాయన వారికి దేవా దయచేసి మీ నామానికి ఘనత మహిమ ప్రభావాలను పొందుకొనుమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.